హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గుడ్ల పులుసు అయితే చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ అయితే చేసుకుందామండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదండి. అవి లైట్గా ఘాట్లు పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని కొంచెం పైన లేయర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. నాకు ఆ వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బాగా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకొని ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. అది పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకొని అవి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూస్తే మనకు టమాటా పైన లేయర్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం గ్రేవీ అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కారం వాసన పోయిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి చూద్దామని మన గ్రేవీ అయితే బాగా చిక్కగా అయితే వచ్చిందండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక్కొక్క స్పూన్ అయితే వేసానండి. మీ గ్రేవీ బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటాల పైన లేయర్గా ఉన్నాయి కాబట్టి అవి రాకుండా కొంచెం మ్యాష్ అయితే చేసుకుందామండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని తగినన్ని వాటర్ అయితే తీసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా బాగా కలుపుకొని మనకి మసాలాలు, కారం, ఉప్పు సరిపోయినా లేదా టెస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే మన గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టిక్గా గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. మనకు గ్రేవీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఒకసారి చూసారంటే ఎవరైనా కంపల్సరీగా చేయొచ్చండి. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా గ్రేవీ టిక్గా అయితే మనకి గుడ్లు టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఇలా బౌల్లోకి తీసుకొని మనకు కలర్ఫుల్గా గ్రేవీగా ఎంతో టేస్టీగా ఉందని మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.